వ్యూయర్స్ వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. చూడండి 30th May 2024 షిఫ్ట్ 2కి సంబంధించి చూడండి ఆఫ్టర్నూన్ సెషన్ది టీఎస్టెట్ ఎస్జిటి వాళ్ళ బిట్ పేపర్ మ్యాథ్స్ బిట్స్ చూడండి పార్ట్ 6 ఓకే. 14th బిట్ 16 సెంటీమీటర్ పొడవు గల రేఖాఖండం పీక్యూను 16 సెంటీమీటర్స్ పొడవు ఎంతంట ఇది 16 సెంటీమీటర్స్ పొడవు గల రేఖాఖండం పేరేం పేరు పీక్యూను 3:5 రేషియోలో 3:5 రేషియోలో నిష్పత్తిలో ఎక్స్ అనే బిందువు విభజిస్తుంది. అయితే పిఎక్స్ వాల్యూ కావాలి, మనకి ఈ వాల్యూ కావాలి, పిఎక్స్ యొక్క పొడవు కావాలి. సో పిఎక్స్ యొక్క పొడవు కావాలి. మొత్తం టోటల్ ఎంత ఉంది? 16 సెంటీమీటర్స్ పొడవు ఉంది. ఏ రేషియోలో విభజించడం జరిగింది? 3:5. సో మనం ఏం చేస్తామంటే దీని పొడవు ఎంతో తెలీదు అనుకొని ఎక్స్ అనుకోండి. సో ఎక్స్ పార్ట్స్గా 3x. సో టోటల్ పొడవు ఎంత? 3x + 5, x = 16 సెంటీమీటర్స్ అవుతుంది. సో మనకి ఎక్స్ వాల్యూ కావాలి. మొత్తం ఎంత? 8x. 8 పార్ట్గా డివైడ్ చేసాం కదా. సో 8x = 16 సెంటీమీటర్స్. సో 8 1s 8 2s, x = 2. x = 2 వచ్చింది, కానీ మనకు అడిగింది ఏంది? px యొక్క పొడవు. px మీన్స్ 3x. px యొక్క పొడవు ఎంత? 3x. సో x మీన్స్ 2. సో 3 2s 8. ఒక కారు స్థిరమైన వేగంతో ప్రయాణించి, ఇక్కడ వేగం అనేది స్థిరంగా ఉంది, అది గుర్తుపెట్టుకోండి. 110 కిలోమీటర్ల దూరాన్ని 110 కిలోమీటర్స్ దూరాన్ని 2 అవర్స్లో పూర్తి చేసింది. అదే వేగంతో ఆ కారు 495 కిలోమీటర్ల దూరాన్ని ఎన్ని గంటలలో ప్రయాణించగలదు అని ఇచ్చారు బిట్టు. చూడండి ఎన్ని గంటలలో. ఎప్పటికైనా చూడండి డిస్టెన్స్ పెరిగింది, ఎక్కువ దూరం వెళ్ళాలి అంటే సమయం ఎక్కువనే పడుతుంది కదా. ఎక్కువ దూరం వెళ్ళాలంటే ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఇది ఎక్కువ, కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ రిమైనింగ్ ఉంటుంది అనమాట. ఎట్లా వేసుకోవాలన్నమాట ఎప్పటికైనా. చూడండి 5తో చేద్దామా? 5 2s 10. నెక్స్ట్ 5 2s 10, అంతే కదా. నెక్స్ట్ ఇది చూడండి 5 టేబుల్తో 5 9s 45. 5 9s 45. 45 అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 45 ఉంటుంది. 5 9s 45. సో నెక్స్ట్ 11తో చూడండి 11 2s 11 9s 2 2s క్యాన్సల్. సో 9 ఎంత వచ్చింది? ఆన్సర్ ఈజ్ 9 అవర్స్ పడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ అష్టభుజి యొక్క భుజాల సంఖ్య చూడండి. మార్నింగ్ సెషన్ వాళ్ళకి కూడా ఏమడిగారు? షడ్భుజి యొక్క భుజాల సంఖ్య అడిగారు. ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళకి అష్టభుజి. అష్ట అంటే 8 అని తెలుసు కదా. 8 భుజాలు గలదే అష్టభుజి. 6 యొక్క మొదటి 5 గుణిజాల మధ్య గతం. 5 గుణిజాలు ఏంటి? 6 యొక్క మొదటి 5 గుణిజాలు అంటే 6ను 1 2 3లచే గుణించగా వచ్చిన లబ్ధాలనే 6 యొక్క గుణిజాలు అంటారు. సో ఫస్ట్ 6 1 6, 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30. చూడండి మొదటి 5 గుణిజాలు అడిగారు కాబట్టి నేను మొదటి 5 గుణిజాలు. మధ్యగతం మీన్స్ అసెండింగ్ ఆర్డర్ అన్నా డిసెండింగ్ ఆర్డర్ అన్నా రాయాలి, కానీ ఇది కంటిన్యూగా అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఏ ఆర్డర్లో ఉంది చూడండి, ఆరోహణ క్రమంలోనే ఉంది కాబట్టి మనకి మధ్యగతం అంటే మిడిల్ 1. ఇక్కడ 2 వెళ్ళిపోతే మిడిల్ 1 18. ఆన్సర్ ఈజ్ 18 మధ్యగతం. అండ్ నెక్స్ట్ చూడండి ఈ అమెరికాలో 8వ పదం. ఇది వెరీ సింపుల్ లాజిక్ క్వశ్చన్ చూడండి. 1 స్క్వేర్ మీన్స్ 1, 2 స్క్వేర్ మీన్స్ 4, 3 స్క్వేర్ మీన్స్ 9, 4 స్క్వేర్ మీన్స్ 16, 5 స్క్వేర్ మీన్స్ 25. ఇక్కడ చూడండి 1వ పదం, 2వ పదం, 3వ పదం, 4వ పదం, 5వ పదం. సో మనకి 8వ పదం అడిగారంటే అండ్ సో ఆన్ 8 స్క్వేర్ అంతే కదా. 8 స్క్వేర్ కావాలి. సో 8 స్క్వేర్ = 64. ఆన్సర్ ఈజ్ 64. ఇక్కడ లాజిక్ ఇచ్చారనమాట అమరికలకు సంబంధించి. అండ్ నెక్స్ట్ చూడండి 3/8కి సమాన దశాంశ సంఖ్య 3/8. సో ఇక్కడ 0 పాయింట్ పెట్టుకున్నామంటే 0 యాడ్ అవుతుంది. 8 టేబుల్లో చూడండి 8 3s 24. సో 8 3s 24. ఇంకా ఎంత ఉంటుంది రిమైనింగ్?
6 ఉంటుంది, 60, 8 7 జా 56, రిమైనింగ్ ఎంత ఉంటుంది 4 ఉంటుంది, 40 అనుకోండి, 8 5s 40. సో ఆన్సర్ ఈజ్ 0.375. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.